ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. మత్స్యయంత్రం భేదించిన సవ్యసాచి మెడలో ద్రౌపది పూలమాల వేసిందని చెప్పాము కదా. అయితే పెద్దల ఆదేశం ప్రకారం ఆమె పంచపాండవుల 5గురును పెళ్లాడవలసి వచ్చింది. పెండ్లి కాగానే పాండవులు రాజధాని అయిన ఇంద్రప్రస్థపురానికి వెళ్ళిపోయారు. ఒక రోజున నారద మహర్షి వచ్చి వారికి అనేకమైన హితబోధలు చేస్తూ సుందోపసుందుల కథ కూడా చెప్పాడు. సుందోపసుందులు నికుంభుడు అనే రాక్షసుని కుమారులు. వారు సామాన్యులు కారు. ఇద్దరూ మంచి తపస్సాలులు. ఒకరికొకరు గాఢ మైత్రితో ఉండేవారు. ఈ మైత్రి ఎప్పుడూ ఇలానే ఉంటుందని వారి నమ్మకం. ఈ నమ్మకంతో ఒకప్పుడు బ్రహ్మను కూర్చువారు ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా వారు, దేవా, పరస్పరము మాకు మేము తప్ప ఇతరులెవ్వరి వలన మాకు చావు లేకుండా వరం అనుగ్రహించవలసింది అని కోరుకున్నారు. సరే అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. వరబలం వలన వాళ్ళు గర్విష్ఠులై దేవలోకం మీదికే దండెత్తారు. భూలోకమందు సాధులను హింసింపసాగారు. ప్రజవాళ్ల బాధ భరించలేక తిన్నగా పోయి బ్రహ్మతో మొరపెట్టుకొన్నారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్ముని చేత ఒక చక్కటి స్త్రీ రూపాన్ని తయారు చేయించాడు. బ్రహ్మ ఆమెను పిలిచి, ఓ తిలోత్తమా, నీవు భూలోకానికి పోయి గర్విష్ఠులైన సుందోపసుందులను పరిమార్చి రావాలి అన్నాడు. సమయం చూచి ఆమె భూలోకానికి దిగివెళ్ళి వారిని ఎంతగానో ఆకర్షించింది. ఆమెను చూచి వారిద్దరూ నేను పెళ్లాడతానంటే నే పెళ్లాడతానని పోటీలు పడి తగవులాడారు. తగవు తెగలేదు. వారిలో వారికి ఆమెను గురించిన మత్సరం ఎక్కువైంది. చివరకు యుద్ధానికి తలపడి ఇద్దరూ యుద్ధంలో చచ్చి కింద పడ్డారు. తిలోత్తమ మళ్లీ దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆ దుర్మార్గుల పీడ వదిలినందుకు సమస్త లోకాలు సంతోషించినాయి. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.